పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వార్జోన్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. టెహరాన్ యుద్ధంతో వణిగిపోతోంది. పారిపోవాలని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇస్తోంది. ప్రజలకు మెసేజ్లు కూడా పెడుతోంది ఇజ్రాయెల్. బంగారం ఆస్తులు వదిలేసి పారిపోతున్నారు ప్రజలు. ట్రాఫిక్తో టెహరాన్ రోడ్లు పూర్తిగా నిండిపోయాయి. పిల్లలతో వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. పాకిస్తాన్, తుర్కియా, సౌదీ అరేబియా దేశాలకు వెళ్తున్నారు టెహరాన్ జనం. ఇప్పటికే టెహరాన్ వదిలిపోవాలంటూ ట్రంప్ హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి. యుద్ధ భయం టెహరాన్ను గజగజ వణికిస్తోంది. ఇరాన్ దేశ రాజధాని టెహరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజాగా చేసినటువంటి డ్రోన్ దాడులకు టెహరాన్ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రాణ భయంతో వేరే దేశాలకు తరలిపోతున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ ఏ స్థాయికి చేరుకుందో స్క్రీన్లో మీరు చూస్తున్న విజువల్స్ని బట్టి అర్థమవుతోంది. టెహరాన్పై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని, టెహరాన్ ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్ ఎస్ఎంఎస్లు కూడా పంపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాణ భయంతో పిల్లల్ని తీసుకుని మీరు స్క్రీన్లో విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున జనం ఏ విధంగా ట్రాఫిక్లో బారులు తీరి కార్లతో సహా వెళ్ళిపోతూ ఉన్నారు. కొన్ని చోట్ల మనం చూస్తున్నాం, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో గేట్లు తన్నుకుంటూ తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్న పరిస్థితి. పెద్ద సంఖ్యలో జనాలు పరుగులు పెడుతూ ఏ విధంగా పోతున్నారు మనకు ఆ విజువల్ బట్టి అర్థమవుతోంది. వాళ్ళకి దగ్గరలో క్షిపణి దాడులు, బాంబు దాడులు జరిగితే ప్రాణభయంతో ఏ విధంగా ఉరుకులు పెడుతున్నారో కూడా విజువల్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇజ్రాయెల్ స్పష్టంగా ఎస్ఎంఎస్లు పంపిస్తోంది, మెసేజ్లు జారీ చేస్తోంది. మీరు టెహరాన్ని వదిలి వెళ్ళిపోండి, టెహరాన్ మీద భీకర దాడులు జరగబోతున్నాయి, మీ ప్రాణాలు మీరు రక్షించుకోండి అని మెసేజ్లు పెట్టే పరిస్థితి వచ్చిందంటే అక్కడ యుద్ధ వాతావరణం ఏ స్థాయిలో ఉందో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. దీని గురించి మనం కొంత లోతుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి ఎడిటర్ తిరుమల్ లైవ్లో జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. తిరుమల్, ప్రస్తుత పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అక్కడి ప్రజలు భయం గుప్పిట్లో ఎన్ని రోజులు బతికారు. ఇక తమ ప్రాణాలు రక్షించుకోవాలన్న ఉద్దేశంతో అరచేతిలో పెట్టుకుని మొత్తం పారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ఇచ్చిన వార్నింగ్ని వాళ్ళు వెంటనే అలర్ట్ అయిపోయి దేశాన్ని వీడి వెళుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ప్రస్తుత పరిస్థితిని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? వలి చాలా స్పష్టంగా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మొట్టమొదటిది, ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, మిసైల్స్, డ్రోన్స్తో టెహరాన్ పైన అటాక్ చేస్తుంది. ఇరాన్ పైన, అంటే ఇరాన్ గుక్క తిప్పుకోకుండా చేస్తుంది. ఇప్పటికే ఇరాన్కి సంబంధించిన యాంటీ మిసైల్ సిస్టమ్, డిఫెన్స్ సిస్టమ్ని దాదాపు ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటిస్తుంది. రెండో విషయం ఇక్కడ చూడాలి, ఇరాన్కి సంబంధించిన మీడియా సంస్థలపైన, మీడియా ఛానల్స్ పైన, టీవీ ఛానల్స్ పైన కూడా చాలా స్పష్టంగా దాడులు చేస్తున్నామని చెప్తుంది. ఆ వీడియోస్ కూడా మనం చూస్తున్నాం. మూడో విషయం వచ్చేసి, ఇజ్రాయెల్లో ఉన్న అధికారులు టెహరాన్లో ఉన్న ప్రజలకి మెసేజ్లు పంపిస్తున్నారు. ఏమని? మీరు టెహరాన్ని వదిలేసి వెళ్ళిపోండి, లేకపోతే చచ్చిపోతారు. చాలా సింపుల్గా, మీరు టెహరాన్ని వదిలేసి వెళ్ళిపోకపోతే చచ్చిపోతారని మెసేజ్లు పంపిస్తున్నారు. స్వయంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. మా టార్గెట్ ఇజ్రాయెల్ ప్రజలు కాదు, అక్కడ ఉన్న సివిలియన్స్ కాదు, ఇజ్రాయెల్ అధికారిక వర్గం ఎవరైతే ఈ సంబంధించిన వ్యవహారాల్లో పాల్గొన్నారు, ప్రభుత్వం దిగి వచ్చే వరకు మేము వెనకాడబోము అని చాలా స్పష్టంగా ఇజ్రాయెల్ చెప్తోంది. అయితే ఇది ఒక మైండ్ గేమ్గా కనిపిస్తుంది. నాకైతే ఒక మైండ్ గేమ్గా కనిపిస్తుంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఇరాన్కి సంబంధించిన ధ్వంసం కావచ్చు, ఇరాన్లో చనిపోయిన మనుషుల గురించి కావచ్చు, ఇరాన్ ప్రభుత్వ కార్యాలయాలపైన కావచ్చు, ఇరాన్ మిలిటరీ స్థావరాలపైన కావచ్చు, ఇరాన్ వైమానిక స్థావరాలపైన కావచ్చు, ఇజ్రాయెల్ చేసిన దాడులకు సంబంధించిన సమాచారం ఇంటర్నేషనల్ మీడియాలో చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ ఆలోచించాలి. బలి ఇరాన్కి సంబంధించిన జరిగిన నష్టాన్ని చాలా స్పష్టంగా ప్రపంచం ముందు పెడుతోంది ఇజ్రాయెల్. కానీ ఇజ్రాయెల్లో జరుగుతున్న నష్టం గురించి ఒక్క విషయం కూడా వెలుగులోకి రావట్లేదు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిజానికి టెలైవైవా అండ్ జెరూసలేం ఏరియాలో ఈ రెండు సిటీస్ని ఇరాన్ దాడులు కూడా, ఈ రెండు సిటీస్ పైన ఇరాన్ కూడా భీకరమైన దాడులు చేస్తుంది. ఆ విజువల్స్ కొన్ని ఇస్లామిక్ కంట్రీకి సంబంధించిన మీడియా ఛానళ్ళు వెలుగులోకి తీసుకొస్తున్నాయి. కానీ ఇజ్రాయెల్ మరణాల సంఖ్యను చాలా తక్కువగా చూపిస్తుంది. చూస్తే అక్కడ బిల్డింగులు కూలిపోయినాయి, హై రైజ్ బిల్డింగులు కూలిపోయినాయి, ప్రభుత్వ కార్యాలయాలు కూలిపోయినాయి. ఆఖరికి అమెరికా రాయబార కార్యాలయం పైన కూడా ఇరాన్ బాంబు దాడి చేసింది. ఇది చాలా స్పష్టంగా అందరికీ కనిపిస్తోంది కొన్ని ఇస్లామిక్ కంట్రీకి సంబంధించిన మీడియా ఛానల్స్ చూపిస్తున్న వీడియోలో. కానీ ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత దెబ్బతిన్నదనే విషయాన్ని మీడియా ఛానల్స్ బయటికి చెప్పలేకపోతున్నాయి.
అయిపోతున్నాయి అంటే ఇక్కడ సమాచార మార్పిడి కానీ సమాచార పంపిణీని కూడా ఇజ్రాయెల్ కంట్రోల్ చేస్తుందని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇజ్రాయెల్ మీడియా మేనేజ్మెంట్ చక్కగా చాలా స్పష్టంగా చేస్తుంది. ఇరాన్ నష్టాలను చెప్పగలుగుతుంది కానీ ఇజ్రాయెల్లో జరిగిన నష్టాల గురించి చెప్పట్లేదు. ప్రపంచానికి తెలియట్లేదు కాబట్టి ఇజ్రాయెల్ ఎంత నష్టపోయిందన్న సమాచారం రావట్లేదు అంటున్నారు కాబట్టి అంటే వాస్తవ పరిస్థితులు ఏంటి అక్కడ? చాలా స్పష్టంగా వాళ్ళకి చాలా క్లియర్గా ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. ఐరన్ డోమ్ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ని అది కాపాడలేకపోయింది. ఇజ్రాయెల్కి ప్రాణప్రదమైన ఆర్థిక నగరం ఏదైతే టెలైవా ఉందో అది కూడా ధ్వంసమైంది చాలా ఏరియాల్లో. ఆ విజువల్స్ మనకు ఒక్కసారి ఇంటర్నెట్లోకి వెళ్ళి ఇస్లామిక్ మీడియా ఛానల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం జెరూసలేంలో కూడా భీకరమైన నష్టం కలిగింది. జెరూసలేంలో అమెరికా రాయబార కార్యాలయం పైన ఇరాన్ దాడి చేసినప్పుడు అమెరికా రాయబారి స్పష్టంగా చెప్పాడు 5 సార్లు నేను దాక్కున్నాను ఉదయం నుంచి అని చెప్పేసి, రాత్రంతా నిద్రలేదు జాగారంలోనే ఉన్నామని చెప్పారు. అంటే చాలా స్పష్టంగా ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా నష్టపోతుంది. కానీ ఇజ్రాయెల్ ఎంతవరకు నష్టపోతుంది అనే విషయాన్ని బయటికి తెలియనివ్వట్లేదు. ఈ సమాచార కంట్రోల్ వ్యవస్థ వల్ల ఏం జరుగుతుందంటే ఇరాన్లో ఉన్న ప్రజలు భయభ్రాంతులతో వణికిపోతున్నారు. ఇరాన్లో ఉన్న జనం వణికిపోతున్నారు. దీనికి తోడు ఇంకొక మైండ్ గేమ్ ఏం చేస్తున్నారు, ఇజ్రాయెల్ నుంచి మెసేజ్లు పంపిస్తున్నారు టెహరాన్లో ఉన్న ప్రజలకి, మీరు పారిపోకపోతే చచ్చిపోతారు అని చెప్పేసి. దీంతో జనమంతా ఉన్న ఇళ్ళు, బంగారం, ఆస్తులు, సంపద అన్నీ వదిలేసి కార్లలో కూర్చొని బతుకు జీవుడు అన్నట్టుగా పరారవుతున్నారు. పాకిస్తాన్, తుర్కీ వాళ్ళ అధ్యక్షుడే బంకర్లో దాక్కున్న పరిస్థితి ఉంది, బయటికి రాలేని సిచ్యువేషన్ ఉంది. ఇది భయపడతారు కదా. ఎంతవరకు స్పష్టమైన సమాచారం? ఖమేనీ దాక్కున్నాడని చెప్పడానికి ఎంతవరకు ఇరాన్ మీడియా ఎంతవరకు ధృవీకరించలేదు. ఖమేనీ దాక్కున్నాడు, బంకర్లో ఉన్నాడని ధృవీకరించలేదు. కానీ బయట ఉన్న మీడియా, ఇంగ్లీష్ మీడియా ధృవీకరిస్తుంది దీన్ని. కాబట్టి అక్కడున్న ప్రజల్లో మొత్తానికి భయాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది ఇజ్రాయెల్. అమెరికా కూడా అటువంటి ప్రకటనలు చేస్తుంది. ట్రంప్ కూడా చెప్తున్నాడు దెర్ ఈజ్ నో లైఫ్స్, మీరు అక్కడ ఉంటే చచ్చిపోతారని ట్రంప్ ఏకంగా మాట్లాడడం వల్ల నిజానికి ఇరాన్లో ఉన్న ప్రజలు భయభ్రాంతకు గురవుతున్నారు. అందుకనే టెహరాన్ నుంచి కొన్ని లక్షల కార్లు రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. మీరు విజువల్స్ చూసిన స్క్రీన్ పైన లక్షల కార్లు ఎక్కడికి పారిపోవాలో తెలియక సౌదీ అరేబియా, టర్కీ, తుర్కెమెనిస్తాన్, అజర్బైజాన్, పాకిస్తాన్ ఏ దేశానికి దగ్గరగా ఉండే దేశానికి పరారైపోతున్నారు జనాలు. మన భారతీయులు కూడా దాదాపు 10,000 మంది ఇప్పుడు టెహరాన్లో ఉన్నారు. ఈ 10,000 మందిలో ఒక 100 మందిని ఇండియాకి తీసుకొచ్చే ఏర్పాట్లు ఇప్పటికైతే పూర్తయ్యాయి. వాళ్ళని రోడ్డు మార్గం ద్వారా తీసుకొస్తున్నారు. మిగతా వాళ్ళని కూడా ఎంబసీ ట్రై చేస్తుంది. వాళ్ళని భారత ఎంబసీని టచ్లోకి వెళ్ళాలని, ఎవరైనా వేరే ప్రాంతంలో ఉంటే భారత ఎంబసీకి సంబంధించిన కొన్ని ఫోన్ నెంబర్లను రిలీజ్ చేసింది భారత విదేశాంగ శాఖ. వాళ్ళకి టచ్లోకి వెళ్ళి ప్రాణాలు కాపాడుకోండి, జాగ్రత్తగా ఉండండి, మీరు ఇండియాకు వచ్చేందుకు వాళ్ళు ఏర్పాట్లు చేస్తారని చెప్తుంది. ఇదంతా చూస్తుంది ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ పైన మిస్సైల్ దాడి చేస్తుంది, డ్రోన్లతో దాడి చేస్తుంది, అక్కడ ఆస్తులు ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుంది, వైమానిక స్థావరాన్ని టార్గెట్ చేసింది. ముఖ్యంగా టెహరాన్నే ఎందుకు టార్గెట్ చేస్తుంది? రాజధాని టెహరాన్ అనేది అణు ఒప్పందానికి అంగీకారానికి రావట్లేదు, ఖమేనీ లొంగిపోవట్లేదు, ఖమేనీ చచ్చే వరకు ఈ దాడులు జరుగుతాయని బెదిరిస్తుంది. ఇంకో ఎస్ఎంఎస్లు పంపించి అట్లాగే న్యూస్ని కంట్రోల్ చేసి మైండ్ గేమ్ కూడా ఆడుతుంది ఇజ్రాయెల్. మొత్తానికి ఒకటి, ఇరాన్ అణుబాంబుల తయారీ విషయంలో లొంగిపోయే వరకు లేకపోతే చర్చలకు వచ్చే వరకు ఈ దాడులు కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాటికి 5వ రోజు యుద్ధం మొదలైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నా భయపడిపోతూ ప్రజలు పారిపోతున్న పరిస్థితుల్లో కూడా స్టేట్మెంట్లు ఎక్కడ ఆగట్లా. ఇంకా ప్రతీకారంతోనే మేము దాడులు చేస్తా ఉన్న పరిస్థితుల్లోనే ఇరాన్ కనిపిస్తోంది. ఆ దేశం నుంచి వచ్చినటువంటి తాజా ప్రకటన, ఒకవేళ మా దేశం మీద అణుదాడి చేస్తే పాకిస్తాన్ చూస్తూ ఊరుకోదు, పాకిస్తాన్ మాకు తోడుగా ఉంది, మాకు ఆల్రెడీ హామీ కూడా ఇచ్చింది, వెంటనే పాకిస్తాన్ రంగంలోకి దిగి ఆ దేశం మీద దాడులు చేయడానికి సిద్ధంగా ఉందని. ఎలా చూస్తారు ఈ స్టేట్మెంట్? మొన్న ఎప్పుడైతే పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా ఎలాగైతే ఎంపీలతో డెలిగేషన్ స్టార్ట్ చేసిందో 33 దేశాలకి పార్లమెంట్ సభ్యులు పంపించి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తుందనే విషయాన్ని వివిధ దేశాలకు తెలియజేసిందో, ఆ తర్వాత సేమ్ ఇదే విషయాన్ని కాపీ కొట్టిన పాకిస్తాన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ మొదట టెహరాన్ వెళ్ళాడు. టెహరాన్ వెళ్ళి అక్కడ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో మాట్లాడారు. ఆ రోజు చాలా ప్రగల్భాలు పలికాడు షెహబాజ్ షరీఫ్. మేము భారత్పై యుద్ధాన్ని గెలిచాం, 6 యుద్ధ విమానాలు, భారత్కు సంబంధించిన 6 యుద్ధ విమానాలని నేల కూర్చామని చెప్పేసి ఆ రోజు షెహబాజ్ షరీఫ్ ప్రగల్భాలు పలికాడు. ఆ సందర్భంలోనే ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య పాత మిత్రత్వం ఉంది, అది ఇంకంత బలపడిందనే యాంగిల్లో నిన్న మొహసిన్ రెజీజీ అంటే ఎవరైతే ఇరాన్కి సంబంధించిన జనరల్ ఉన్నాడో, మిలిటరీ జనరల్, ఆయన ప్రకటించాడు ఒకవేళ
పాకిస్తాన్ కనుక ఇజ్రాయెల్ కనుక మా పైన అణుదాడి చేస్తే జెరూసలేం టెలైవైవ్ సిటీల పైన పాకిస్తాన్ వెంటనే అణుబాంబులు వేస్తుందని. కానీ వాస్తవ పరిస్థితులు చాలా విరుద్ధంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ ఈ వేగంగానే వెంటనే ఎప్పుడైతే టెహ్రాన్ ఈ విషయాన్ని ప్రకటించిన కొద్దిసేపటికే పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఈ స్టేట్మెంట్ ఖండించింది. మేము ఎప్పుడు ఇరాన్కి అటువంటి హామీ ఇవ్వలేమని. కాకపోతే ఇస్లామిక్ కంట్రీస్ అన్ని ఒక్కతాటిపైకి రావాలి, ఇస్లామిక్ కంట్రీస్ అన్ని ప్రత్యేక ఆర్మీని రెడీ చేసుకోవాలి, అప్పుడే అమెరికా పెత్తందారితనాన్ని అమెరికా పైన ఇజ్రాయెల్ పైన మనం గెలవగలము అని చెప్పేసి పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఒక కామెంట్ చేసింది. ఆ ప్రతిపాదనకు ఓకే చెప్పే పరిస్థితి ఉందా? ఇస్లామిక్ కంట్రీస్ అన్ని ఇప్పుడు ఇరాన్కి మద్దతుగా ఒక గ్రూప్గా ఏర్పడి ఒక ఆర్మీగా ఏర్పడి గట్టి సంకేతం పంపించే పరిస్థితి ఉందా? ఆ విధంగా ఆలోచన అది కార్యరూపం దాల్చుకుంటారా? అటువంటి సిచ్యువేషన్ వస్తే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టే అనుకోవాలి వలి ఇక్కడ. ఎందుకంటే ఇస్లామిక్ దేశాలు ప్రస్తుతం ఒక్కటిగా ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే సౌదీ చూస్తే అమెరికాకు దగ్గరగా ఉంది, ఓమన్ అమెరికాకి దగ్గరగా ఉంది. ఇవాళ ఆ ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య అమెరికాకు మధ్య అణు ఒప్పందాల అంశాన్ని ఓమన్ సొంతంగా డెలిగేట్ చేస్తుంది. ఓమన్ దేశంలోనే 5 దఫాలుగా ఇప్పటివరకు చర్చలు జరిగాయి. ఇప్పుడు 6వ దఫా చర్చలు జరగాల్సి వచ్చినా కూడా ఓమన్లోనే జరగాలి. ఇటు అమెరికాకి దాదాపు 80 ముస్లిం కంట్రీస్లో కూడా ఇస్లామిక్ కంట్రీస్లో కూడా దాదాపు 40 చోట్ల అమెరికాకి సైనిక స్థావరాలు ఉన్నాయి. దాదాపు ఈ ప్రపంచవ్యాప్తంగా 80 చోట్లలో అమెరికా సైనిక స్థావరాలని ఎయిర్ బేస్ని ఏర్పాటు చేసుకున్నది. సో ఈ సిచ్యువేషన్ ఒకవేళ ఇస్లామిక్ కంట్రీస్ అంతా ఒక్కటైనా కూడా అంత సినిమా లేదని అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవేళ అది జరిగితే మాత్రం విధ్వంసం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా అణుబాంబులతో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పటికే వచ్చే యుద్ధం ఏది జరిగినా ఒకవేళ ప్రపంచ యుద్ధం జరిగితే అణుదాడులతోనే జరుగుతుంది. అది విధ్వంసం, ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది. తగ్గని పరిస్థితే కనిపిస్తుంది. ఇంకా స్టేట్మెంట్లు చూసినా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసే పరిస్థితి వచ్చినా ఖమేనీ అంతమొందిస్తేనే ఈ దాడులు ఈ యుద్ధం ఆగే పరిస్థితి ఉంటుందని ఒక సంచలన స్టేట్మెంట్ వచ్చిందంటేనే అమెరికా వెనకడిగేసే పరిస్థితి కనపట్లేదు కదా. ఆటోమేటిక్గా అమెరికా ఇజ్రాయెల్ ఇదే మాట్లాడుతుంది. మనం అనుకున్నాం కదా కొద్దిసేపటి క్రితమే ఒక మైండ్ గేమ్ కూడా స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్న ప్రజల్ని భయపెట్టడం, పారిపోండ్రహో అని చెప్పడం, డప్పు సప్పుడు కొట్టడం, ఇదన్నీ చూస్తుంటే మైండ్ గేమ్ మొదలైనప్పుడు ఆటోమేటిక్గా ఖమేనీని చంపేస్తామని చెప్తారు. సహజమైన విషయం. ఖమేనీ మొదటి నుంచి చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకి లొంగిపోము, మేము అమెరికా ఒత్తిడికి లొంగిపోము. కొద్దిసేపటి క్రితమే ఇంకొక స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఒకవేళ ఇజ్రాయెల్తో అనుసంబంధిత చర్చలు జరిగితే అందులో అమెరికా ప్రమేయం లేకుండా ఉంటేనే ఆ చర్చలకు మేము అంగీకరిస్తాం అని చెప్తున్నారు. అటువంటి సిచ్యువేషన్ ఉంటే ఇరాన్ ఒకవేళ చర్చలకు వచ్చినప్పుడు కూడా అణుబాంబుల తయారీ కావచ్చు, యురేనియం శుద్ధిపైన కావచ్చు, అణు సంబంధిత చర్చలకు వచ్చినా కూడా ఇరాన్ అమెరికా ప్రమేయాన్ని కోరుకోవట్లేదు. అమెరికానే ఈ యుద్ధానికి కారణం, ఇజ్రాయెల్ వెనుక అమెరికానే ఉందని ఖమేనీ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. దానికి ఆయన అంగీకరించే పరిస్థితులు కూడా లేవు. మొత్తానికైతే కొంత ఇరాన్ కొంత లొంగిపోయినట్టుగా, కొంత బెత్తబడినట్టుగా కనిపిస్తుంది. చూడాలి సిచ్యువేషన్స్, గంటకి సిచ్యువేషన్స్ అయితే మారుతాయి. ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్ పైన ఇరాన్ పైన ఇజ్రాయెల్ వరుస దాడులు అయితే జరుగుతున్నాయి. ఒక్క ముక్కలో చెప్పండి, రష్యా యుక్రెయిన్ యుద్ధ పరిస్థితుల్లో ఉన్నప్పుడే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుందని చెప్పి చాలా విశ్లేషణలు, చర్చలు జరిగిన పరిస్థితుంది. కానీ అంతకు మించన్నట్టుగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఇరాన్ ఇజ్రాయెల్ మీద కనిపిస్తుంది. సో ఇది కొంత సయోధ్య జరిగి మాటలు కలిసి కొంత మెత్తబడే పరిస్థితి ఉండి ఏమన్నా జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సిచ్యువేషన్ కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్కి అండగా యూరోపియన్ దేశాలు ఉన్నాయి, అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తుంది. యూరప్ దేశాలు చాలా స్పష్టంగా యుక్రెయిన్కి ఆర్థిక సహాయం, మిలిటరీ సహాయాన్ని ప్రకటించాయి. బ్రిటన్ ఏకంగా దాదాపు 1.8 బిలియన్ పౌండ్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఉక్రెయిన్ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంది. ఇటు రష్యాకి నార్త్ కొరియా మద్దతు ప్రకటించింది. నార్త్ కొరియా మద్దతు ప్రకటించడంతో అది కూడా మూడో ప్రపంచ యుద్ధం వైపు వెళ్తుందా అనే చర్చ జరిగింది. కాకపోతే కొంత మానవతా దృక్పథం కనిపిస్తుంది ఈ రెండు దేశాల మధ్య. రష్యా కొంత వెనక్కి తగ్గి, ఒకవేళ ఉక్రెయిన్ స్పైడర్ వెబ్ లాంటి దారుణమైన అటాక్ చేసినప్పటికీ కూడా రష్యా కొంత వెనక్కి తగ్గి చర్చలకు ముందుకు వచ్చింది. రష్యా గాయపడ్డ సైనికుల్ని ఉక్రెయిన్కి పంపించింది. యుద్ధంలో మరణించిన యోధుల దేహాల్ని కూడా పంపించింది. ఈ సిచ్యువేషన్ అన్ని చూస్తే కొంత రష్యా మానవతా ధోరణి కనిపిస్తుంది. కానీ ఉక్రెయిన్ ఆ వారు కొంత డిఫరెంట్గా ఉంది. కాకపోతే ఇక్కడ కక్షదారుగా ఒక కక్షపూరితమైన వారు కనిపిస్తుంది. ఇక్కడ ఇరాన్ని లొంగ తీసుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఇరాన్లో అనేక చోట్ల తమ ఇంటెలిజెన్స్ వ్యవస్థని యాక్టివేట్ చేసింది.
చేసింది, గూఢాచార వ్యవస్థను బలోపేతం చేసింది. అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ ఇంకొక విషయాన్ని కూడా ప్రకటించింది. యుద్ధం మొదలుపెట్టిన మొదటి రోజే మేము తలుచుకుంటే ఇరాన్ని అడుగడుగున ప్రతి భాగాన పేల్చేయగలం, బాంబులతో నింపిన కార్లని వాహనాల్ని దేశవ్యాప్తంగా విస్తరించామని చెప్తుంది. భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇజ్రాయెల్ని లొంగ తీసుకోవడమే లక్ష్యంగా. ఎందుకంటే మొదటి నుంచి అణు ఒప్పందాల విషయంలో ఇజ్రాయెల్ చాలా గట్టిగా ఉంది, స్టిఫ్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకు లొంగం, మేము ఇజ్రాయెల్కు లొంగమని చెబుతూ వస్తుంది. కాబట్టి కొంత సిచ్యువేషన్స్ ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. చూద్దాం తిరుమల నెక్స్ట్ ఏం జరగబోతున్నది. ఒక యుద్ధ భయం అనేది టెహరాన్ని వణికిస్తున్నటువంటి పరిస్థితి. ఇరాన్ దేశ రాజధాని టెహరాన్ లక్ష్యంగా ఇంకా దాడులు తీవ్రతరం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. డ్రోన్ దాడులకు టెహరాన్ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పగలనక రాత్రనక క్షిపణి దాడులు, బాంబు దాడులతో టెహరాన్ పూర్తిగా దద్దరిల్లిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఆ విజువల్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వారు ఏ స్థాయికి చేరుకుందన్నది. ముఖ్యంగా అక్కడ పరిస్థితులు మనం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. టెహరాన్ మీద భవిష్యత్తులో మరింత ఉధృతంగా దాడులు జరిగే అవకాశం ఉంది. టెహరాన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోండి అంటూ ఇజ్రాయెల్ ఎస్ఎంఎస్లు పంపిస్తుందంటే, అక్కడున్న స్టూడియోల మీద కూడా దాడులు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత అక్కడ తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ప్రజలందరూ కూడా తట్టాబుట్ట సర్దేసుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పక్క దేశాలకు తరలిపోతున్నటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా స్క్రీన్ మీద చూస్తున్నాం. సో చూద్దాం నెక్స్ట్ ఈ యుద్ధం ఎటువైపు దారి తీస్తుందన్నది.